దేవునికి బిడ్డలారా, యెహోషువ మోషే నాయకత్వం నడిపిస్తూ మోషే తన యొక్క యాత్ర ముగించుకున్నప్పుడు యెహోషువకి ఆ అధికారం ఇచ్చినప్పుడు యెహోషువ యెరికో గోడలు అడ్డొస్తే యెరికో పట్టణం వెళ్ళి ఆ చుట్టూ ప్రదర్శన చేసి ఆ యెరికో గోడల్ని ఈ వీళ్ళ కేకలు స్తుతి. దేవునికి బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మౌనంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నీ హృదయం కేకలు వేయాలి. పైకి ఆర్భాటంతో జనాల కోసం, మెప్పు కోసం, జనాల కోసం ఆర్భాటం చేయకూడదు. నీ హృదయం అనే కేకలు వినబడాలి ప్రభువుకి. నీ స్థితిగతులు ఏంటో యేసు శక్తి నీలోకి ఆవరించాలి, నీలోకి రావాలి. ఆ యేసు శక్తిని నిన్ను ఆవరించాలంటే, ఆ శక్తి నువ్వు పొందాలంటే, నీకున్న వ్యాధులు పోవాలంటే, నీకున్న కష్టాలు పోవాలంటే, నీకున్న అప్పులు పోవాలంటే, నీకున్న సమస్యలని పరిష్కరించబడాలంటే యేసు శక్తి నువ్వు పొందాలని అంటే ఆగారు కేకలు వేసినట్టు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు యెరికో గోడలు వారి స్తుతుల మీద ఆ స్తుతులు స్తోత్రాలు చెల్లించినప్పుడు ఆ కేకలు ఉన్న దేవుడు ఆ గోడలు విరగొట్టేశాడు. ఆ గోడల్ని విరగొట్టి వారు అక్కడ జయించేటట్టు చేశాడు.